అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా? సో యాక్చువల్లీ ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అండ్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది గమనించాలి. పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అండ్ అట్ ది సేమ్ టైం అబ్బాయిలు కూడా ఈ విషయాన్ని గమనించాలి. అండ్ దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ వార్నింగ్ దోస్ హు ఆర్ డూయింగ్. ఐఏఎస్ ఫ్యాకల్టీ ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక వార్నింగ్ లాగా అనుకోవచ్చు. నాకు తెలియదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తారు మనవి. అండ్ ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవుతుంది ఫ్యాకల్టీకి అండ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి అని చెప్పిన ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తా ఉన్నాను. అండ్ ఇక్కడ అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా? ఎస్, ఈ రోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. ఐ నో దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ పాయింట్ టు డిస్కస్. నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు ఎవరు ఈ ఇష్యూని రైజ్ చేయలేదు, ఈ కన్సర్న్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్లలేదు. బట్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ అంటే అందరికీ తెలియాలి జరుగుతా ఉంది అని నాకు వచ్చిన సమాచారం బట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి నేను కూడా చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ అశోక్ నగర్ లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్స్టిట్యూట్స్ లో జనరల్ గా ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేటప్పుడు మనం ఒక ఎంత అమౌంట్ ₹1,00,000, ₹1,50,000, ₹1,20,000 ఎంతో కొంత మనము వితౌట్ ఆప్షనల్ అనే ఒక ఫీజు, విత్ ఆప్షనల్ అనే ఒక ఫీజు, ఈ విధంగా ఏంటి అంటే మనం పే చేస్తూ ఉంటాము. అయితే కొంతమంది అతి తెలివి ఫ్యాకల్టీస్ క్లాస్ లో మంచిగా చెప్తూ వాళ్ళని మెల్లగా 15 నుంచి 20 వేల వరకు నెలకి మెంటార్షిప్ పేరుతో వసూలు చేస్తా ఉన్నారు. ఇక్కడ డబ్బులు తీసుకోవడం ఒకటే కాదు, వీళ్ళని డౌట్స్ క్లియరెన్స్ పేరుతో అర్ధరేత్రి అపరేత్రి అని లేకుండా వీళ్ళని ఏంటి అంటే రూమ్స్ కి పిలిపించుకోవడం, ఓకే, వాళ్ళ ఉండే ప్లేస్ కి పిలిపించుకోవడం. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా అప్పుడే యూపీఎస్సీ క్రాక్ చేయాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని ఒక మంచి గొప్ప సంకల్పంతో వచ్చిన స్టూడెంట్స్ కూడా సో అంటే అక్కడ ఉండే స్టూడెంట్స్ ఈమెను కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేయడం, ఏమో త్వరగా డౌట్స్ క్లియర్ చేయడం, ఏమో కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యేసరికి అబ్బా యూపీఎస్సీ ఫ్యాకల్టీ నాతో చాలా క్లోజ్ గా ఉన్నారు, యూపీఎస్సీ ఫ్యాకల్టీ నాతో చాలా మంచిగా అంటే మిగతా స్టూడెంట్స్ కంటే నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారని ఫస్ట్ ఈ విధంగా అలా క్లోజ్ అయిన తర్వాత ఇది మెల్లగా శారీరక సంబంధానికి దారితీస్తుందా? కొంతమంది ఐఏఎస్ ఫ్యాకల్టీ మెల్లగా వాళ్ళని లోపరుచుకొని శారీరక సంబంధానికి దారితీస్తున్నారా అనే అనుమానాలు అనేది లేకపోలేదు.